నమస్కారం అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 30వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. టాప్ 5 అప్డేట్స్ ఏంటనేది కూడా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నేడు రైతు భరోసా మదిరా సభ వాయిదా పడిందనమాట. ఇక నుంచి మనకు హైదరాబాద్కు సంబంధించి మారిన రైతు భరోసా నిధులకు సంబంధించి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. మదిరా సభ ప్రాంగణాన్ని పరిశీలించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సో మంత్రులు భారీ వర్షాల నేపథ్యంలో ఒకరోజు ముందే వేదిక మార్పులు, రైతు భరోసా పంపిణీ అనంతరం సభ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్ల లక్ష్యంగా జరుగుతుందన్నమాట. రైతులకు సంబంధించి ఈరోజు రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడం జరుగుతుందండి. అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్ అనమాట. సో బుల్లెట్ ట్రైన్కి సంబంధించి పనుల్లో కీలక అడుగు అయితే వేశారు. తెలంగాణ ప్రాంతంలో మార్కింగ్ కూడా వేశారనమాట షురుకు సంబంధించి. ఇక వ్యవసాయ భూముల్లో క్షేత్ర స్థాయిలో గుర్తులు, ఇక పనులకు సంబంధించి ప్రారంభానికి సంకేతాలు అయితే ఇచ్చారు. దాంతోపాటు మూసీకి సంబంధించినటువంటి ఇక ఏదైతే ఉందో కాలువ, ఇందుకు సంబంధించి ఇందులో భాగంగా రేపు హైదరాబాద్లో ఏడీపీ టీం అయితే రాబోతున్నారు. సో ఇందులో భాగంగా ప్రక్షాళన అయితే చేయనున్నట్లు, రుణం మంజూరు ప్రక్రియలో ముందడుగు, సో మూసీ పునర్జీవం ప్రాజెక్టుకు సంబంధించి సో ఇందులో ఫైనల్ దశలో ఏడీపీ రుణం కోసం ప్రక్రియ అనేది చేపడుతున్నట్లు, క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత పనులు అనేది స్టార్ట్ కాబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారు. కరువు పని సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే గ్రామీణ పథకాల్లో అయినటువంటి కరువు పని లేదంటే ఉపాధి హామీ పథకం ఇప్పుడు విబీజీ రామ్జీ అనేది చట్టం తీసుకొచ్చారు. దీంట్లో వల్ల చట్టం వద్దనే విధంగా రాష్ట్రాలు అవి అదనపు భారం పడతాయి కాబట్టి వెంటనే వీటిని రద్దు చేసుకోవాలనే విధంగా. అదేవిధంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ఇక PMGACY రహదారులో జాప్యం అసంతృప్తి, ఏపీకి ప్రశంసలు అంటూ మొత్తం మీద అయితే కలిసి వినతిపత్రం అయితే అందించినట్లు మంత్రి సీతకి అయితే తెలియడం జరిగిందండి. బంగారం సంబంధించి అప్డేట్ ఇచ్చారన్నమాట. ఇక ధరలని తగ్గుతున్నట్లుగా చెప్తున్నారు. లాకర్ నుంచి మార్కెట్లోకి తల్లుతున్న బంగారం. సో ఇక అదేవిధంగా తగ్గుతున్న ధరలు అంటే ఇప్పుడు పూర్తిగా ధరలు అన్నమాట. పెరిగిన పాత బంగారం విక్రయాలు ఇక ఆల్ టైమ్ గరిష్టం నుంచి దిగి వస్తున్నటువంటి పసిడి ధర అన్నమాట. సో ప్రస్తుతం ఏంటంటే 1,70,000 రూపాయల నుంచి ప్రస్తుతం 1,43,000 పసిడి సొమ్ము అనేది చేరుకునే యోచనలో ఉన్నట్లు తగ్గుతున్నాయన్నమాట మార్కెట్లో రేట్లు అనే విధంగా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలకు అయితే ఇవ్వబోతున్నారు, రేపు ఏ జిల్లాలకు ఇస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక మార్పులు అయితే చేశారనమాట. తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన ప్రభుత్వం ఇక వేగవంతం చేశారనమాట. తాజాగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పటికే పెన్షన్ల కోసం దాదాపు దరఖాస్తు చేసుకున్న సంఖ్య వచ్చేసి 10 లక్షల వరకు అయితే చేరుకుంది. సో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. బడ్జెట్లో ఇప్పటికే ప్రకటించిన 2 లక్షల పెన్షన్తో పాటు రేషన్ కార్డు పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేస్తుందన్నమాట. సో ఎవరైతే రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా త్వరలో రేషన్ కార్డు అయితే ఇవ్వబోతున్నారు. అర్హతల పైన నిర్ణయం తీసుకుందనమాట. ఇదే సమయంలో ప్రభుత్వం వీటికి సంబంధించిన మరో ముఖ్య నిర్ణయం కూడా ముందుకు తీసుకెళ్తుందన్నమాట. ఇందులో భాగంగా తెలంగాణ కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు కోసం ఎదురు చూసిన ప్రజలందరికీ కూడా కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని చెప్పారు. తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 42 లక్షల మందికి పైగా చేయుత ఆసరా పెన్షన్లు అయితే అందుతున్నాయి. సో 2 లక్షల పెన్షన్లు అనేది త్వరలోనే అందజేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్లో భాగంగా 2026-27 సంబంధించి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇందులో భాగంగా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, HIV బాధితులు, దివ్యాంగులు వంటి వర్గాలకు పెద్దపీట వేసేందుకు చేయుత పెన్షన్లు అనేది పథకాన్ని వర్తించేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక జూన్ 2 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ అన్నమాట. ప్రస్తుతం వృద్ధులు, వితంతులు మొదలైన వారందరికీ కూడా సో ఇక ఇస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం ఏం చేశారంటే వాయిదా వేశారు కదా. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందులో వచ్చేసి వృద్ధులు, వితంతువులు వీరందరూ కూడా నెలకు 2,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. మిగతా వారికి 4,016 రూపాయలు అయితే అందజేస్తున్నారు అనమాట. సో అర్హుల జాబితా అనేది మనకు వచ్చే నెల నుంచి ప్రకటించి అర్హులైన వారందరికీ కూడా
పెన్షన్లకు సంబంధించి త్వరలోనే ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త ఫాము అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఆసరా పెన్షన్ 2026 కొత్త ఫామ్ మార్గదర్శకాలపై. సో ఇక ఇందులో భాగంగా కొత్త రూల్స్ అనేది వచ్చాయి. ఎందుకంటే అనర్హులను ఏరివేతతో పాటు ఏదైతే పాతవి ఉన్నాయో వాటిలో పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటే వారికి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఇచ్చి ఏదైతే కొత్త మొత్తానికి అయితే కొత్త విధానం అయితే తీసుకొస్తున్నారన్నమాట. ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనుసంధానం చేయడం, వీటితో పాటు కొత్త ఫామ్ రూల్స్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా సో ఇక పాత పెన్షన్లు ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ కూడా ఏరివేయడం జరుగుతుందని చెప్పేసి ఇక మొత్తానికి కొత్త ఫాము పైన ఉద్యోగ విద్యా సమాచారం నిత్యం అయితే లక్షలాది మంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక 2028 నాటి ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి లబ్ధిదారులు ఇప్పటి నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అయితే ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు చెప్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి అనర్హులు ఎవరైతే ఉన్నారో డబుల్ పెన్షన్లు పొందుతున్న వారు, చనిపోయిన వారు, అదేవిధంగా కొన్ని కారణాల వల్ల ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నవారు, అదేవిధంగా లైవ్ అథెంటికేషన్, కొంతమంది ఏమో ఏదైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 41 లక్షల వరకు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు పొందుతుంటే అందులో చాలామంది లైవ్ అథెంటికేషన్ అయితే చేసుకున్నారు. కొంతమంది ముఖ్యంగా పట్టణాల్లో అయితే బిల్ కలెక్టర్లు, గ్రామ పంచాయతీల్లో అయితే పంచాయతీ కార్యదర్శి అయితే ఉంటారు కాబట్టి సో వారు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ అథెంటికేషన్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారన్నమాట. కొత్త వారికి కూడా అవకాశం అయితే ఇచ్చారండి. త్వరలో వచ్చే నెలలో కూడా కొత్త వారు ఎవరైనా ఉన్నా దరఖాస్తు చేసుకోవడానికి ఇందులో భాగంగా ప్రభుత్వ అధికార వెబ్సైట్లు ఉన్నాయి. మీ సేవా కేంద్రాలతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూడా కొత్త ఫామ్లు అయితే అందుబాటులోకి ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి మనం తీసుకొని కలెక్ట్ చేసుకొని ఇక పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా అందరూ కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ అయిందా లేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో అయితే పెన్షన్లు అనేది లబ్ధి అనేది పొందుతున్నారన్నమాట. సో పైలట్ ప్రాజెక్ట్ కింద దాదాపు 6 జిల్లాల్లో అయితే వర్కౌట్ చేస్తున్నారన్నమాట. ఆ జిల్లాల్లో ముందుగానే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతున్నాయి. మిగతా వాటికి కొన్ని చోట్ల అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లైవ్ అథెంటికేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో కూడా డబ్బులు అనేది తీసుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి పాత విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి మనకు ఎప్పటి నుంచి అందిస్తున్నారు ఏంటంటే మనకి ఈ నెల 25 తారీఖు నుంచి పెన్షన్లు అయితే అందిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో నిన్న నుంచి అందిస్తున్నారు, కొన్ని జిల్లాల్లో రేపు కూడా అయితే అందించడం అయితే కూడా పెన్షన్ల పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరిగింది. చాలామంది అయితే మేము తీసుకున్నామని చెప్తున్నారు. సో 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు అయితే చేతికి అయితే అందిస్తున్నారు అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి. సో ఎవరి పెన్షన్లు ఇప్పుడు ప్రస్తుతం కట్ అవుతున్నాయి ఏంటంటే ఆన్లైన్లో డిలీట్ అయిన వారి, అదేవిధంగా అందులో వచ్చేసి డెడ్ అయినట్టు చూపెట్టిన వారి పెన్షన్లు అయితే కట్ అవుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేయనున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అవి ఎప్పుడు వస్తాయి, ఏంటి, ఎవరెవరు అర్హులు, ఏంటి, ఆ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.